తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. తెలంగాణ రాష్ట్రం చాలా మంది విశాలాంధ్ర మీరు ఒకసారి చూసినప్పుడు విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది. 1946 తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు ఉద్యమం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత 1956 ఫిబ్రవరి 1న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి నాటి ఉప ముఖ్యమంత్రిగా ఉండే నీలం సంజీవ్ రెడ్డి గారు విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ముందుకు వచ్చారు. దాని ఫలితం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మీరు చరిత్ర అంతా ఎందుకు చెబుతున్నారంటే, ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1969లో తెలంగాణ కోసం రాష్ట్ర ఉద్యమం జరగడం, తర్వాత ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం జరగడం, ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు జరిగి తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు వారంతా ఒకటే అని చెప్పే ఉద్యమంతో ఆయన ముందుకు పోవడం. ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగు వారందరినీ గుర్తించే విధంగా ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఆలోచించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకుని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టిన ఊర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, వాటర్ ఇవ్వాలని, బ్రిడ్జ్ ఒకటి బంగారుపాలెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని, ఇంకొక పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. అదే మరిగా ఓకే చెప్తాను. అదేవిధంగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014 జూన్ 2న నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది, ఏ రోజైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు దీనికి డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఎప్పుడు చేశారో అది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. కాబట్టి దీన్ని ఘనంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం చేశాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.